మన జియో హాట్‌స్టార్ కొత్త మూవీ అయిన ఎస్ఎస్‌ఎంబి 29 వీడియోస్ పోస్టర్స్ పెడుతుంటే కాపీరైట్ వేస్తుంది. సో వీడియో మొత్తం బ్లర్ చేశాను. ప్లీజ్ వాయిస్ మాత్రం వినండి. హాయ్ ఫ్రెండ్స్, గ్లోబల్ టొరటీ ఈవెంట్ నుంచి జస్ట్ ఇప్పుడే మూవీ నేమ్ అనౌన్స్ చేశారు. మూవీ నేమ్ వచ్చేసి వారణాసి. ఎస్ఎస్ఎంబి 29 టైటిల్తో పాటు ఒక చిన్న టీజర్ కూడా వదిలారు. దాంట్లో మహేష్ బాబు లుక్స్ వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ మహేష్ బాబు గారి లుక్స్ సూపర్గా ఉన్నాయి. ఒక ఎద్దు పైన, అంటే శివుడి ఎద్దు ఉంటుంది కదా, ఎద్దు పైన ఇట్లా శూలం పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్లు టీజర్ వదిలారు. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నో డౌట్ ఈసారి మహేష్ బాబు గట్టిగానే కొట్టబోతున్నాడు. ఈ ఈవెంట్కి మొత్తం చాలామంది గెస్ట్లు వచ్చారు. విఐపీస్ మొత్తం వచ్చారు. జస్ట్ గ్లోబల్ 20 ఈవెంట్ 6 PM అన్నారు. బట్ అదేందో టెక్నికల్ ఇష్యూస్ వల్ల 7 PMకి పోస్ట్పోన్ చేశారు. జస్ట్ ఇప్పుడు ఇంకా రన్నింగ్లోనే ఉంది ఈవెంట్. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. వారణాసి అంటే ఫ్యాన్స్ ముందు నుంచి అనుకుంటున్నారు వారణాసి వారణాసి లేకపోతే, బట్ ఎనీవే ఫ్యాన్స్ అనుకున్నట్లే వారణాసి మూవీ టైటిల్ ఫిక్స్ చేశారు. వారణాసి నేమ్ అంటే ఇదేదో శివుడికి సంబంధించిన టైటిల్ లాగా ఉంది. దీంట్లో అంటే మన మహేష్ బాబు గారి ఎద్దు పైన త్రిశూలం పట్టుకొని ఏదో బ్లడ్ మొహంతో సవార్ చేస్తూ వస్తుంటాడు. అదొకటే వదిలారు. అది ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ అక్కడ వెళ్ళింటారు కదా, వాళ్ళు వీడియో తీసి మనకు పెట్టారు. బట్ మూవీ అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి. మొత్తానికి చాలామంది వచ్చారు. క్రౌడ్ కూడా ఎక్కువ వచ్చేసి, అంటే మహేష్ ఫ్యాన్స్ ఎక్కువ వచ్చేసారంట. అనుకున్న దానిపైన ఎక్కువ వచ్చేసారు. వాళ్ళని గేట్ బయట ఆపేశారంట. అంటే ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోయినా కూడా వచ్చేసారంట. సో ఇప్పుడే క్రౌడ్ అయిపోయింది గ్లోబల్ టొరటీ. అండ్ ఇంకో విషయం చెప్పాలి, గ్లోబల్ టొరటీ ఈవెంట్ మనం ఓన్లీ జియో హాట్‌స్టార్లో తప్ప ఇంకెక్కడ చూడలేం. అసలు నేను ఏదన్నా స్క్రీన్ షాట్ తీసుకుందామన్నా అసలు స్క్రీన్ షాట్ కూడా అవ్వట్లేదు. వాళ్ళు జియో హాట్‌స్టార్ వాళ్ళు అలా పెట్టారు. ఓన్లీ జియో హాట్‌స్టార్లోనే వాచ్ చేయాలి. అందరూ అనుకుంటున్నారు బయట టీవీలో వేస్తారు కదా, అంటే ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అని పెడతారు అనుకున్నారు. బట్ ఎక్కడా లేదు. ఈసారి అయితే ఇదే అనుకోవచ్చు మనం. ఈ యొక్క గ్లోబల్ టొరటీ ఈవెంట్ వచ్చేసి మిడ్‌నైట్ 12 వరకు ఉంది అని అంటున్నారు. మొత్తం కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో చూడాలి. జస్ట్ ఇప్పుడే మ్యాచ్ ఒక ఎంట్రీ ఇచ్చారు. అంటే బట్ స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకున్నా, అంటే అప్లోడ్ చేయడానికి ఎందుకు లేని, అంటే స్క్రీన్ షాట్ కూడా అసలు ఓపెన్ అవ్వడం లేదు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే టీజర్ ఒక 2 minutes అన్నా ఉంటే బాగుండు అనుకున్నా. బట్ వీళ్ళేదో 40 secondsలోనే ఉంది మొత్తం. అంటే టీజరు 40 seconds మాత్రమే ఉంది. బట్ ఈవెంట్ స్టార్ట్ అయిన 10 minutesలోనే టీజర్ వదిలేశారు. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ వదిలేశారు. మొత్తం వదిలేస్తారు. అంటే కొంచెంసేపు ఉండింటే, కొంచెంసేపు అంతా మాట్లాడుకొని మొత్తం మధ్యలో ఏమన్నా ఈవెంట్ మధ్యలో పెట్టింటే బాగుండేది అనుకుంటా నా అభిప్రాయం. బట్ చూడాలి. ఇంకా మహేష్ బాబు గారు స్పీచ్ ఇస్తారు, మొత్తం అందరూ ఇస్తారు. ఇంకా మహేష్ బాబు గారు స్టేజ్ మీదకి వస్తే ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో. మొత్తం ఆల్ ఫ్యాన్స్ వచ్చేసారు. క్రౌడ్ ఎక్కువ అయిపోయిందంట. అప్పుడే చెప్పారు. ఇప్పుడే న్యూస్లో కూడా చూశాను. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. పోలీసులు కూడా చెప్పారంట, ఈ ఈవెంట్లో ఏమైనా ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తే మేము ఈవెంట్ క్యాన్సిల్ చేస్తాం కూడా చెప్పారంట. అండ్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కూడా ఒక వీడియో చేసి పెట్టారు కదా యూట్యూబ్లో, మనం అందరూ చూసి ఉంటాం. అదే ఫ్యాన్స్ అయితే క్రౌడ్ ఎక్కువైపోయి బయట గేట్స్ బయట ఫ్యాన్స్ ఎక్కువ రచరచ చేస్తున్నారు. చూడాలి ఇంకేం జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.